ధర్మపురి పుష్కర ఘాట్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కుటుంబ సమేతంగా పుణ్యస్నానం చేశారు. కలెక్టర్ ఆయనకు స్వాగతం పలికారు. గోదావరి దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. దత్తాత్రేయతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు కూడా ఉన్నారు. పుష్కర ఘాట్ల దగ్గర ప్రభుత్వ ఏర్పాట్లు బాగున్నాయంటున్న కేంద్ర మంత్రి దత్తాత్రేయతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పుష్కర్ స్థానం ఏ విధంగా అనిపిస్తుంది గోదావరి జీవితంలో ఇది పరమానందం అనేటువంటి శబ్దమే దీనికి సరిపోతుంది. అన్ని విషయాలను మర్చిపోయి మంత్రి అని పార్టీ అని ప్రాంతం అని అన్ని విషయాలు మర్చిపోయి మనం కేవలం ఆధ్యాత్మికమైనటువంటి భావనతో మాత్రమే ఈ కార్యక్రమంలో మనం భాగస్వాములు అవుతున్నాం. అప్పుడు మునేటప్పుడు మాత్రం మనం అదే భావన వస్తుంది కానీ మిగతా ఏ ఆలోచనలు ఏ రకమైనటువంటి ఉండవు. ఇది చాలా మంచి అనుభూతి. ఇది నదులను పవిత్రంగా ఉంచుకోవడం, అదేవిధంగా మన యొక్క పర్యావరణాన్ని కాపాడడం, ఇది తప్పకుండా మన మనసులో కలిగేటువంటి ఇది ఆవేదన అన్ని కూడా నేను తప్పకుండా ఫీల్ అవుతున్నాను. ప్రభుత్వ పరంగానే గోదావరికి ఎలాంటి ఏర్పాటు చేశారు సార్? గోదావరి ప్రక్షాళన మీ ప్రభుత్వం ఏ విధంగా చేయబోతుంది సార్? ఇప్పుడు గంగా ప్రక్షాళన అనేటువంటి కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం. ఇది అంటే గోదావరి, కృష్ణ, మంజీరా ఇలాంటి అనేకమైనటువంటి నదులు ఏవైతున్నాయో వీటన్నిటినీ మనము పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే వర్షాలు కూడా పడాలంటే నదులు పరిశుభ్రంగా ఉండాలా, అదేవిధంగా ఈ యొక్క పర్యావరణం కాపాడుకోవాలా. అందుకనే దీనికి ఒక బృహత్కరమైనటువంటి పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి నదులన్నింటినీ కూడా ముందు గంగా మాతను పరిష్కారం చేసి మనం ఏ కాలుష్యం లేకుండా, కలుషితమైన వాతావరణం లేకుండా వాటికి అన్ని రకాలైనటువంటి ఒక పథకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇది ఆలోచనలు ఉంది. మొత్తానికి గంగా ప్రక్షాళనతో పాటు గోదావరి ప్రక్షాళన కూడా కేంద్ర ప్రభుత్వం హయాంలో త్వరలో చేపట్టబోతున్నామని, ధర్మపురి గోదావరిలో పుణ్యస్నానం చేయడం వల్ల చాలా సంతోషం ఇచ్చిందని, ఇక్కడ ప్రభుత్వము ఘాట్ల వద్ద కూడా సరైన ఏర్పాటు చేసిందని బండారు దత్తాత్రేయ తెలిపారు. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా.